వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఓ యువకుడు తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఎక్కి తన నిరసన వ్యక్తం చేశాడు. దారావత్ సుమన్ అనే వ్యక్తి తన ఇల్లు గతంలో కాలిపోయిందని ఇందిరమ్మ ఇల్లు కావాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. తనకు లిస్టులో జాబితాలో తన పేరు లేకపోవడంతో తను ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నట్లుగా అతను తన నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. హుటాహుటిన అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అతనికి నచ్చచెప్పి కిందికి దించిన సందర్భం కనిపించింది. కొద్దిసేపు అయితే అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపించింది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు డివిజన్కి సంబంధించిన టీ న్యూస్ రిపోర్టర్ సుమంత్కు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి బెదిరింపు కాల్స్ చేస్తూ ఉన్న సందర్భం కనిపించింది. తమ కార్యక్రమాలకు వస్తే పోలీసులకు చెప్పి కేసులు నమోదు చేయిస్తానని బెదిరిస్తూ ఉన్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటీవలి కాలంలో తొర్రూరే కావచ్చు, పెద్దవంగరే కావచ్చు, ఇతర ప్రాంతాలకు సంబంధించి అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో అవి ఆ వార్తలను టీ న్యూస్లో ప్రసారం చేయడంతో సుమంత్కు బెదిరింపు కాల్స్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి పోలీసులు చర్యలు తీసుకోవాలి, బెదిరింపు కాల్స్ సంబంధించి తనకు రక్షణ కల్పించాలని తొర్రూరు పోలీసులను సుమంత్ ఆశ్రయించారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు మాజీ సర్పంచులు ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తమ పెండింగ్ బిల్లులను చెల్లించకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. గ్రామాల్లో అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని 18 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేని సందర్భంగా మాజీ సర్పంచులు వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఒకవేళ తమకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని సందర్భంగా వారంతా కూడా హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి బసవరాజపల్లి దగ్గర ఉండేటువంటి OC3 దగ్గర బొగ్గు పూర్తిగా కూడా అక్కడ ఆ పనులన్నీ కూడా నిలిపివేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా సింగరేణి బకాయిలను విడుదల చేయకపోవడంతో SVEC అనే కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్లు బొగ్గు తవ్వకాలను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా నిలిపివేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. 4000 టన్నులకు సంబంధించిన బొగ్గు అంతా కూడా నిలిచిపోయింది. దీంతో సింగరేణికి భారీ నష్టాలు వాటిల్లున్నాయి. ములుగు జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే ఏటూరు నగర మండలం రోహిర్ అటవీ ప్రాంతంలో గత 2 సంవత్సరాల నుంచి అక్కడే జీవనం కొనసాగిస్తూ గుడిసెల్లో ఉంటున్నటువంటి ఆదివాసీ గిరిజనులను అక్కడికి వెళ్ళినటువంటి అటవీ శాఖ అదేవిధంగా పోలీసులు JCBలు డోజర్ల సాయంతో ఆ గుడిసెలన్నింటినీ కూడా కూల్చివేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి గిరిజన ఆదివాసీలంతా కూడా మరలబడి వాళ్ళ మీద కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ పోలీసులంతా కూడా అక్కడి నుంచి పారిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 1 గుంటో 2 గుంటలో మేము నివాసయోగ్యంగా ఉండేందుకు అక్కడ ఉంటున్నామని, అయితే అధికారులు మా మీద దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి ఆదివాసీ గిరిజనులు ఆరోపిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మా మీద జాలి దయ చూపెట్టాలి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రి సీతక్క అనే అంశాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఆదివాసులు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నారు.